దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 105వ కీర్తన భాగము 1వ వచనంలో అంటారు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. మొట్టమొదటిగా మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మన పక్షమున చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, సూచన క్రియలను బట్టి ఈ దినము వరకు కూడా ప్రభు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉన్నారు కనుక మొట్టమొదటిగా ప్రభువుకి మన అందరం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. రెండవదిగా అక్కడ అంటున్నారు, ఆయన నామమును ప్రకటన చేయుడు. ఎక్కడ ప్రకటన చేయాలి? దేవుని యొక్క సన్నిధానములో ప్రకటన కాదు, కానీ ఆయన యొక్క జనములలో, అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనములలో, అంటే గ్రామాన వీధి వీధిన మనందరము దేవుని యొక్క నామమును రుచి చూడనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరిలో దేవుని యొక్క నామమును ప్రకటన చేయాలని దేవుని యొక్క వాక్యము ఈ దినాన మనకు సెలవిస్తూ ఉన్నది. ఎందుకు చేయాలి? దేవుడు నా పక్షమున ఎన్నో కార్యాలు చేశాడు. ఎంతోమంది సమాజంలో బలహీనులు ఉన్నారు, రోగులు ఉన్నారు, ఎంతో సమస్యలతో తల్లడిల్లిపోతున్నటువంటి వారు ఉన్నారు. అమ్మా, దేవుని మందిరానికి రా, దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి దేవుడు నా పక్షమున ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు, నీ పక్షమున కూడా చేస్తాడని ఆ దేవుడు మన పక్షమున చేసినటువంటి కార్యములను ఆ ప్రజలకు వివరించినట్లయితే ఏదో ఒక దినమున ఆ ప్రజలు దేవుని యొక్క సన్నిధానమునకు రావటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని దావీదు కూడా ఏం చేశాడంటే, నేను మౌనంగా ఉండను ప్రభువా, నువ్వు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను నీ ప్రజలలో నేను వెల్లడి చేస్తాను ప్రభువా అని దావీదు కూడా ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను అనేక మందికి వివరించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ అంటున్నారు 2వ వచనంలో, జనములలో ఆయన కార్యములను వెల్లడి చేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. హల్లెలూయా. దేవుని గురించి మనం పాడాలి. దేవుని గురించి మన ప్రాణ, ఆత్మ, శరీర, దేహములు దేవుని సన్నిధిలో మనం అర్పించేటువంటి వారిగా ఉండాలి. ఆయన గురించి పాటలు పాడాలి. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను మనము ప్రజలకు వివరించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు మన ధనాన నేర్పుతూ ఉన్నాడు. మనం పుట్టిన మొదలుకొని ఈ దినము వరకు కూడా ప్రభువు మనల్ని కాపాడటం మాత్రమే కాదు, ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనకరమైన సంఘటనలు వచ్చినప్పుడు వాటన్నిటి నుండి ప్రభు విడుదల కలుగజేసి మనకు క్షేమాభివృద్ధి కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తునికి వెళ్ళినప్పుడు కొద్దిమంది మాత్రమే, ఎంతమంది? 78 మంది. అక్కడి నుండి తిరిగి ప్రయాణమై వస్తున్నటువంటి వారు కొన్ని లక్షల మందిగా ప్రభు తయారు చేసి ఉన్నాడు. మన కుటుంబాలు కూడా ఒకానొకప్పుడు కొద్ది మందిగానే ఉండవచ్చునేమో, కానీ ఈ దినాన ప్రభు మన అందరినీ కూడా హెచ్చించి విస్తరింపజేసి ఫలింపజేసి ఉన్నాడు కనుక ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను ప్రజలలో మనము వెల్లడి చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నన్ను మనల్ని పోషించు నిమిత్తము దేవుడు మన శత్రువులకు అపజయము కలుగజేసి మనకు జయమును అనుగ్రహించి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు విరోధముగా క్రియ చేస్తున్నటువంటి ప్రతి రాజుని దేవుడు వారి చేతులకు అప్పగించి ఉన్నాడు. దేశం మీద కరువును పుట్టించి ఉన్నాడు. దేవుని యొక్క పిల్లలకు శ్రమ కలిగిస్తే దేవుడు దేశం మీద కరువు కలిగించి వారికి కనువింపు కలుగు చేసి ఉన్నాడు. ముందుగానే యోసేపును ఈ కరువు వస్తుందని గ్రహించి దేవుడు ఐగుప్తు దేశాన్ని పంపించి తన ప్రజలందరినీ కూడా పోషించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు
నీ పక్షమున నా పక్షమున ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు కనుక వాటినన్నిటినీ మనం ఏం చేయాలంటే వివరించేటువంటి వారికి ఉండాలి. ఎవరికి దేవుని నామము తెలియనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవుడంటే ఎరగనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు మన పక్షమున ఎటువంటి కార్యములు చేసి ఉన్నాడో, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచన క్రియలు, ఆయన యొక్క న్యాయ విధులు అనేటువంటివి ఏ విధముగా ప్రపంచంలో జరుగుతున్నావో అని మనం అందరము వివరించేటువంటి వారిగా ఉన్నట్లయితే అనేక మంది జనాంగమును దేవుని సన్నిధికి మనం నడిపించేటువంటి వారిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకులే అని నువ్వు మౌనంగా ఉంటే దేవుని యొక్క తీర్పు అతి త్వరలో రాబోతుంది. మనము ఆయన న్యాయపీఠం ఎదుట దోషులుగా నిలబడవలసి వస్తుంది. నీ ఒక్క ఆత్మనే అయినా కానీ దేవుని సన్నిధికి నువ్వు నడిపిస్తే నీకు ప్రభువు జీవ కిరీటమును దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే ప్రభువు కూడా మౌనంగానే ఉంటాడు. మనం అప్పుడు ఏమీ చేయలేం. కనుక ఈ విషయాలను గ్రహించుకుని ఈ జనము నుండైనా కానీ మనము దేవునిని అనేక మంది తెలియనటువంటి ప్రజలకు పరిచర్య చేసి దేవుని సన్నిధికి వారిని నడిపించే విధముగా మనం ఉండాలని దేవుడి జనాలు మన అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలను ప్రభు మన వెనుకలలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.